వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, అరకిలో కాకరకాయలు తీసుకొని కట్ చేసి ఒక 10 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయలు వేసాను కూర వండుకోవడానికి. మరీ డీప్ ఫ్రై కాకుండా కాకరకాయల కూర వండుతున్నాను. చూడండి, ఆయిల్లో వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసాను. చూడండి, కూర వండుతున్నాను. ఇప్పుడు పసుపును ఉప్పు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసానండి. ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. రుచికి సరిపడా మాత్రమే ఉప్పు వేసాను. ఇంకా ఇలా కదుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. సిమ్ టు మీడియంలో పెట్టుకుంటున్నాను స్టవ్. ఇలా వండుకోవాలండి. కాకరకాయల కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇలా వండుకుంటే కూర చాలా మంచిదండి. రోజు కాస్త కూర తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. చూడండి, కాకరకాయలు వేయించుతున్నాను. చూడండి, కాకరకాయలు వేయించుతున్నాను. ఒక 5 నిమిషాల నుండి వేగుతూ ఉన్నాయండి కాకరకాయలు. ఇలా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా వేయించుకోవాలండి. ఇంకా నేను 1/2 కేజీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేస్తున్నాను. చూడండి, ఆనియన్స్ వేస్తున్నాను. కాకరకాయల్లో ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను. వేసేసాను. ఇప్పుడు ఇలా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత కూర దగ్గరకు వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయ కారం కొట్టి వేయాలి. ఇంకా మీడియం టు సిమ్లో పెట్టుకొని కూర వండుకుంటూ ఉండాలండి. చూడండి, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దీనిలో వేసి దంచాలండి. దంచిన తర్వాత దీనిలో కారం వేసి దంచాలి. చూడండి, వెల్లుల్లిపాయల్లో రుచికి సరిపడా కారం వేసి ఇది కూడా దంచాలండి. కొంచెం రుచికి సరిపడా కారం మాత్రమే అండి. ఇలా వేసి దంచాం కదా, మూత పెట్టుకొని ఉంచుకోవాలి. దీని మీద మూత పెడుతున్నాను నేను. మూత పెట్టి ఉంచుకొని చూడండి, కాకరకాయలు మీడియంలో పెట్టాను. వేగుతూ ఉన్నాయి. మాడకుండా చూసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. కాకరకాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు మరీ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత ఆ కారం దీనిలో వేసేయాలండి. కాస్త వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కారం వేసేటప్పుడు.
చూడండి కాకరకాయలు ఇలా కూర ఉడికిపోయింది, వేగిందండి. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. దంచి పెట్టుకున్న కారం వేస్తాను చూడండి. చూడండి వెల్లుల్లిపాయలు కారం వేస్తున్నాను. ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కూర. కారం వేసి ఇలా తిప్పేసుకోవాలి. కాకరకాయల కూర చక్కగా టేస్టీగా ఉంటుందండి ఇది. చూడండి ఇంతేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను టేస్ట్ కూడా చూసానండి, టేస్ట్ చేసి చూశాను. చాలా టేస్టీగా ఉంది కూర. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. కాకరకాయల కూర.